లోపలేం లేదు డొల్లా. అండ్ ఫైనల్లీ మొత్తానికి అయితే రోషన్ ఖాన్ కల్లా బబుల్ గమ్ మూవీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి మూవీ అయితే ఎలా ఉంది, బాగుందా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా అయితే మాట్లాడుకుందాం. మరి యాక్టర్ బై రోషన్ ఖాన్ కల్లా అనగానే ఎవరు అని చెప్పేసి అనుకోకండి, యాంకర్ సుమ గారి కొడుకు అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి డైరెక్టర్ బై రవికాంత్. మరి ఈ మూవీ అయితే ఎలా ఉంది, బాగుందా లేదా అని చెప్పేసి కంప్లీట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే డెఫినెట్ గా అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి బబుల్ గమ్ మూవీ చూసాక నా ఒపీనియన్ మీకైతే చెప్పాలంటే, రవికాంత్ గారు చేసిన మూవీస్ అయితే మనం అయితే ఒకసారి చూసుకున్నట్టయితే మన అడ్విశేష్ నటించిన క్షణం మూవీ గానీ, ఆ తర్వాత మన సిద్ధు నటించిన కృష్ణ అండ్ ఈజ్ లీలా మూవీస్ గానీ అంత ఘోరంగా అయితే అస్సలు అయితే ఉండే, చూడడానికి అంతో ఇంతో కనీసం అయితే ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ అనే ఉంటుంది ఆ మూవీ చూస్తే. అయితే ఈ మూవీ చూసేటప్పుడు అయితే ఒక అర్జున్ రెడ్డి, అంతేకాకుండా ఒక RX-100 ఇవి రెండింటిని మిక్స్ చేస్తే వచ్చిందే బబుల్ గమ్ మూవీ అని చెప్పేసి మీకైతే సింపుల్ గా అయితే అర్థమైపోతుంది. మరి మూవీలో అయితే మనకైతే గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ గానీ, ఎక్కడ గానీ ఇంట్రెస్టింగ్ వచ్చే సీన్స్ గానీ అయితే ఏముండే. అంతేకాకుండా అయితే మన హీరో ఫాదర్ కూడా అయితే ఫాదర్ లానే అయితే అనిపించాడు. అసలు అయితే మనకైతే ఏది పర్ఫెక్ట్ అయితే అంతలా అయితే సెట్ కాలేదని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. హీరో వాళ్ళ ఫాదర్ గానీ, మదర్ గానీ అంతలా అయితే అసలు అయితే సెట్ అయితే కాలేదు. మరి ఈ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కనుక అయితే లవ్ స్టోరీ తోటి, అంతేకాకుండా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కామెడీ తోటి అయితే అలా వెళ్తూ అయితే ఉంటుంది. మరి ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మూవీలో. అయితే మెయిన్లీ హైలైట్ అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంటాయి. ఈ మూవీ అయితే ఇంకో లెవెల్ అయితే ఉండదని చెప్పేసి నాకైతే అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే మొత్తం స్లో అయిపోతుంది మూవీ అయితే. మరి అసలు మన డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏం అర్థం కాదు. ఈ మూవీలో పెద్ద మైనస్ అయితే సెకండ్ హాఫ్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. చాలా అంటే చాలా బోర్ కొడుతుంది ప్రతి ఒక్కరికి. మరి మూవీలో అసలు ఏం బాలేవా అని చెప్పేసి మీరు కనుక నన్ను అడిగితే, నాకైతే ఇజ్జత్ సాంగ్ అనేది మాత్రం బాగా నచ్చింది. నాకైతే మా సాంగ్స్ ఇష్టం కాబట్టి ఆ సాంగ్ అయితే నాకైతే బాగా అంటే బాగా నచ్చింది మూవీలో అయితే. ఈ మూవీలో మెయిన్లీ హైలైట్ అంటే రోషన్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి ఫస్ట్ మూవీ యాక్ట్ చేస్తున్న ఫీల్ అయితే ఎక్కడైతే మనకైతే అనిపించదు. కానీ యాక్టింగ్ అని, డైలాగ్ డెలివరీ కానీ ప్రతి ఒక్క చోట అయితే పర్ఫెక్ట్ గా అయితే మనకైతే అనిపిస్తుంది. అంతేకాకుండా అయితే ఈ మూవీలో ఇంకా హైలైట్ అయితే హీరోని యాక్టింగ్ కూడా అయితే ప్రతి ఒక్కటి అయితే పర్ఫెక్ట్ అయితే వీళ్ళిద్దరిది అయితే సెట్ అయింది. అంతేకాకుండా అయితే సినిమాటోగ్రఫీ కూడా అయితే అంతలా అయితే అసలు అయితే బాలేదు, ఏదో షార్ట్ ఫిలిం. అంతేకాకుండా అయితే లో బడ్జెట్ మూవీ చూసిన ఫీల్ అయితే ప్రతి ఒక్కరికి అయితే అనిపిస్తుంది. మరి ఈ మూవీకి వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో వెళ్లే కన్నా అయితే ఫ్రెండ్స్ తో వెళ్ళింది అయితే బెటర్. ఎందుకంటే ఫ్యామిలీతో చూడాల్సిన సీన్స్ అయితే ఇందులో అయితే అసలు అయితే ఉండే కాబట్టి ఫ్రెండ్స్ తో వెళ్ళింది అయితే బెటర్. సో 18+ సీన్స్ అయితే ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్ తోటి అయితే వెళ్ళండి. మరి ఈ మూవీ అయితే జస్ట్ యావరేజ్ మూవీ అని చెప్పేసి నేనైతే చెప్తాను. అది కూడా అయితే ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తేనే యావరేజ్ మూవీ అని చెప్తున్నాను. మరి ఓవరాల్ గా మూవీని చూడొచ్చా లేదా అంటే మీకైతే మస్తు బోర్ కొడుతుంది మూవీ చూస్తున్నంత సేపు అయితే. అయినా మేము ఈ మూవీ చూసామంటే ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ తో వెళ్ళి అయితే చూడండి. డెఫినెట్ గా అయితే టైం పాస్ అవుతుంది తప్ప అయితే మూవీ అయితే అంతలా అయితే అసలు అయితే మీకైతే నచ్చదు. ఒకవేళ నెపోటిజం వల్ల అయితే మూవీ అయితే పెద్ద బ్లాక్ బస్టర్, యూత్ బ్లాక్ బస్టర్ అంటే కనుక అయితే దీనికన్నా ఒక 1000 రేట్లు అయితే రొమాంటిక్ మూవీ అయితే బాగుంటుంది. అదైతే మరి ఇండస్ట్రీ టు కావాలి. మరి మూవీ ఇదే బ్లాక్ బస్టర్ అంటే, ఒకవేళ ఈ మూవీకి బ్లాక్ బస్టర్ అంటే అది ఇండస్ట్రీ టు కావాల్సిన మూవీ. మీకైతే క్లియర్ గా అయితే అర్థమైంది కదా. ఈ మూవీ అయితే జస్ట్ సింపుల్ అండ్ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పేసి నా ఫీలింగ్. అంతేకాకుండా అయితే నాకు ఇప్పటికి అర్థం కాదు ఏంటంటే ఈ మూవీకి అయితే అసలు అయితే బబుల్ గమ్ అని చెప్పేసి టైటిల్ అయితే ఎందుకు పెట్టారని చెప్పేసి. ఒకవేళ మీలో ఎవరైనా మూవీ చూస్తే ఎందుకు పెట్టారని చెప్పేసి మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి నాకైతే తెలిసి బబుల్ గమ్ అయితే మనం అయితే టైం పాస్ కి అయితే వాడతాం కాబట్టి ఈ మూవీని కూడా జస్ట్ అయితే టైం పాస్ కి అయితే చూడండి రా బాబా అని చెప్పేసి ఆ టైటిల్ అయితే పెట్టారేమో. మరి మీరేమనుకుంటున్నారో డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, మరి ఇప్పటికి ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో కూడా అయితే అది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్, మూవీ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి కొత్త చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.